ఈరోజు సత్సంగంలో మనం సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టతని తెలుసుకుందాం. అష్టాంగ నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అని అంటారు. అష్టాంగం అంటే 8, ఆ 8తో కూడిన నమస్కారం అని సాష్టాంగ నమస్కారం అంటారు. అట్లా సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు శ్లోకం చదువుతారు కదా. ఆ శ్లోకం ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. అష్టాంగాలు అంటే ఉరస అంటే తొడలు, శిరస అంటే తల, దృష్ట్యా అంటే కళ్ళు, మనస అంటే హృదయం, వచస అంటే నోరు, పద్భ్యాం అంటే పాదాలు, కరాభ్యాం అంటే చేతులు, కర్ణాభ్యాం అంటే చెవులు. ఇట్లా ఈ 8 అంగాలతో కూడిన నమస్కారం భగవంతుడికి చెయ్యాలి. మానవుడు ఎందుకు చెయ్యాలి అంటే ఈ 8 అంగాలతో తప్పులు చేస్తూ ఉంటాడు కనుక దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవుడికి నమస్కరించి ఆ అంగాల్ని నేలకి తగిలించాలి. ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవుడికి ధ్వజస్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజస్తంభం వెనుక ఉండి చెయ్యాలి అని చెప్తున్నారు. మరి ఒకటి ఉరస్సుతో నమస్కారం అంటే చేసేటప్పుడు ఛాతీ నేలకి తగలాలి. 2 శిరస్సు అంటే నమస్కారం చేసేటప్పుడు నుదురు నేలకి తగలాలి. 3వది దృష్టితో నమస్కారం చేసేటప్పుడు కళ్ళు 2 మూసుకొని మనం ఏ దేవుడికి నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి. 4వది మనస్సుతో నమస్కారం అంటే ఏదో మొక్కుబడికి నమస్కారం చేయటం కాదు, మనస్ఫూర్తిగా చెయ్యాలి అని చెప్తారు. 5వది వచస అంటే నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు ప్రణవ సహితంగా ఇష్టదైవాన్ని మాటతో స్మరించాలి. అంటే ఓం నమో నారాయణాయ అని అంటూ నమస్కారం చేయాలి. పద్భ్యాం అంటే నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో 2 పాదాలు కూడా నేలకు తగులుతూ ఉండాలి. 7వది కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు 2 చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి. 8వది కర్ణాభ్యాం నమస్కారం అంటే ఆ నమస్కారం చేసేటప్పుడు 2 చెవులు కూడా నేలకు తగులుతూ అంటే అటు ఇటు తిప్పి నేలకి తగిలించాలి. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదు అని చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళు పంచాంగ నమస్కారం 5 అంగాలతో నమస్కారమే చెయ్యాలి. అంటే కాళ్ళు చేతులు నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని, కళ్ళు మనసుతో 5 శాస్త్రం చెబుతుంది. అంటే సాష్టాంగ ప్రణామం చేయటానికి 8 అంశాలు అవసరమవుతాయి. అవి ఛాతీ అంటే రొమ్ము, నుదురు శబ్దం, మనస్సు కాస్త ఎడంగా పెట్టి నమస్కార రూపంతో ఉంచిన చేతులు, కళ్ళు, మోకాళ్ళు మరియు పాదాలు. సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు 2 పాదాల ముందు భాగం, మోకాళ్ళు, ఛాతీ, నుదురు మాత్రమే నేల కానించి ఉంచాలి. అలా సాష్టాంగపడ్డప్పుడు చేతులను తలభాగం పైకి ఎత్తి నమస్కరిస్తూ దేవతను ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి మంత్రాలను లేక శ్లోకాలను ఉచ్చరిస్తూ దేవుడి విగ్రహంపై దృష్టిని ఉంచి మనస్సులో దేవుడిని ధ్యానించాలి. ఈ పద్ధతిలో నమస్కారం అనేది స్త్రీల శరీర నిర్మాణానికి తగినట్లు ఉండదు. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఉదరం అంటే పాలిళ్ళు, కటి ప్రదేశం నేలకు తగిలే అవకాశం ఉంది. అందువలన గర్భస్థ మహిళలకు, పిల్లలకు పాలిచ్చే మహిళలకు చాలా కష్టంగా ఉండి ప్రమాదం సంభవించవచ్చు. ఆధునిక శాస్త్రం సైతం స్త్రీలు ఇలాంటి ప్రణామాలు చేయకూడదు, చేయడం ద్వారా వారి గర్భాశయం స్థానభ్రంశం అయ్యే అవకాశం ఉందని చేయటం జరిగింది. అందుకని మన పెద్దలు స్త్రీలు మోకాళ్ళపై ఉండి నమస్కరించటము, ధ్యానించటము, లేకపోతే
మోకాళ్ళపై ఉండి మోకరిల్లడం అంటే పంచాంగ నమస్కారం చేస్తే చాలు అని చెప్పారు. అందుకే మరొక ప్రాణికి జన్మనిచ్చే చైతన్యవంతులను చేయగలిగిన అమ్మలకు ఇందులో వెసులుబాటు కలిగించారు. పూజ పూర్తయిన తర్వాత మంత్రపుష్పాన్ని భగవంతుడికి భక్తితో సమర్పించుకునే సందర్భంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. 100 యజ్ఞాలు చేయటం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసే వాళ్ళు పొందుతారని శాస్త్రం చెప్తోంది. ఈ నమస్కారమే మరి సంస్కారాన్ని నేర్పుతుంది. తర్వాత అంటే ఉత్తమ సంస్కారాన్ని నేర్పుతుంది. ఎంత నమస్కారాలు చేస్తే అంత సంస్కారం ఏర్పడుతుంది. అలా అది వినయంతో కూడుకుని ఉంటుంది. నమస్కారం అంటే అహంకారంతో ఉంటే చేయలేరు. అందుకని శరీరానికి ఒక వంగుబాటు, మనస్సుకి వంగుబాటు, వినయం, ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి. ఆశ్రమాలకు వెళ్తే అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి నమస్కారాలు చేస్తారు. అలా పడి లేచి అన్నట్టు ఎంతమంది ఉంటే అంతమందికి పాదాలకి తల ఆనించి నమస్కారం చేయిస్తారు. దానిలో ఏమొస్తుందంటే ఆ వినయం బాగా అలవాటు అవుతుంది, అహంకారం తగ్గుతుంది. ఆ నమస్కారమే గొప్ప సంస్కారానికి మూలమవుతుంది, కారణమవుతుంది. అదే ఉచ్చస్థితికి తీసుకెళ్ళటానికి కూడా ఆ నమస్కారమే మరి పునాది అవుతుంది. అట్లా పెద్దలకు నమస్కారం చేయించడం అనేది కూడా వీళ్ళకేమో వినయాన్ని, గౌరవాన్ని వీళ్ళు చూపించినట్లు, వాళ్ళు దానికి సంతోషించి వాళ్ళు ఆశీస్సులు ఇస్తారు. ఆ ఆశీస్సులు ఫలిస్తాయి. అంటే చేసిన దానికి ప్రతిదానికి ఫలితం ఉంటుంది అని చెప్తారు కదా. ఈ విధంగా నమస్కారం చేస్తే ఆ విధంగా ఫలితం వెంటనే పొందుతారు. అంటే ఫలితం వెంటనే పొందుతారు అంటే సకల విద్యాభివృద్ధిరస్తు అన్నారనుకోండి, ఎమ్మటే వచ్చేసినాయా మాకు అన్ని విద్యలు అంటే దానికి ఎవరూ చెప్పలేం. దానికి అటువంటి ప్రశ్నలు వస్తే అది సరైన ప్రశ్న కూడా కాదు. ప్రశ్న వచ్చింది అంటే దానిలో ఉన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రశ్న వేయాలి. కానీ వితండవాదం అంటారు, అందరికీ తెలుసు కదా, అప్పటికప్పుడు రాదని. ఆ ఆశీస్సుల యొక్క బలం వల్ల వాళ్ళు చదివే చదువు చక్కగా మరి బాగుంటుంది. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు కానీ ఒక్కసారే ఆకాశానికి ఎక్కలేరు కదా. అది అందుకని వితండమైనటువంటి ప్రశ్నలు, సమాధానాలు లేకుండా ఉన్నప్పుడే అది ఆ ఆశీస్సులు ఫలిస్తాయి. అంటే ఒకళ్ళు చేసిన వాళ్ళు సాధారణంగా వినయంతో చేస్తారు, గౌరవంతో చేస్తారు. వాళ్ళు వెయ్యరు అలాంటి ప్రశ్నలు సాధారణంగా. యువతల వాళ్ళు మరి అటువంటి నమస్కారానికి ప్రతిఫలం ఆశిస్తే అంటే ఆ ఆశీస్సులు ఫలిస్తాయి అంటే ఏది అని అవతల వాడు అడుగుతాడు. ఈ నమస్కారం చేసిన వాడికి దానికి సమాధానం చెప్పే సామర్థ్యం ఉండాలి కదా, ఉండదు కదా, అందరికీ ఉండదు కదా. అది మొదట్లో మన నమస్కారం చెయ్యమని అంటే పెద్దవాళ్ళు, పిల్లలు చక్కగా చేస్తారు. దానికి అర్థాలు, పరమార్థాలు అప్పుడే తెలియదు వాళ్ళకి, నిదానంగా తెలుస్తాయి. అందుకే సంస్కారం నేర్పేది నమస్కారం అని మన పెద్దలు మనకి చెప్పారు. దాన్ని మనం ఈరోజు ఎలా నమస్కారం చెయ్యాలి, స్త్రీలు ఎలా చెయ్యాలి, పురుషులు ఎట్లా చెయ్యాలి, ఎన్ని అంగాలతో, ఆ అంగాలతో ఎందుకు చెయ్యాలి అనే విషయాన్ని దీంట్లో మనం చక్కగా తెలుసుకున్నాం. మరి నమస్కారం చేసినప్పుడల్లా ఇవన్నీ మనకి గుర్తు రావాలి. అలా వీటన్నిటితో మనం తప్పులు చెయ్యకుండా నమస్కారం చేస్తే
త్వరగా భగవంతుడు లాక్కునేస్తాడు తనలోకి. ఆయనలోకి మనం గబాన్న వెళ్ళాలి అంటే ఈ అంగాలతో తప్పులు చేయకుండా వినయ విధేయతలతో భక్తి ప్రపత్తులతో నమస్కారం చేసుకుంటే చాలు. దాన్ని మించిన గొప్ప స్థితి మెట్టు ఇంకోటి ఉండదు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే గొప్ప భక్తితో ముక్తి పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది జ్ఞానము బ్రహ్మజ్ఞానము లేకపోయినా భక్తితో ముక్తిని పొందిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు కనుక మనకి ఆదర్శంగా తీసుకుని మనకి బ్రహ్మజ్ఞానం లేదే, మనకి ముక్తి లభించదే అనేటువంటి బాధ ఎవరూ పడక్కర్లేదు. భక్తితో నమస్కారం చేసుకుని భగవంతుని మనసులో ఎల్లప్పుడూ ఉంచుకుంటే చాలు. ఆయనే చక్కగా ఆయనలోకి తీసుకుంటాడని మనం తెలుసుకున్నాం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.